హలో, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అండి రాజ్మా గీ రైస్ ఎలా చేశానో మీకు చూపిస్తానండి. చాలా బాగుందండి. ఇది ముందు రోజు నైట్ అండి రాజ్మాని బాగా నానబెట్టుకునేవాళ్ళు. 2 times వాష్ చేసుకొని 2 cups రాజ్మా నానబెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ 9-9:30కి అలా కుక్కర్లో బాగా వాష్ చేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసి వేసుకొని ఉప్పు పసుపు పొడి వేసి వాటర్ వేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి. 6 విజిల్స్ వచ్చినాక ఉడికిపోయి ఉంటుందండి. మళ్ళీ అంత లోపల మనము ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, కొత్తిమీర కట్ చేసుకోవాలండి. మిక్సీలో వచ్చి పచ్చిమిర్చి 3, ఒక అల్లం ముక్క, టమాటాలు ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. పెద్ద టమాటాలు అవి, లేకుంటే చిన్న మీడియం సైజ్ అయితే 3 టమాటాలు వేసుకోవచ్చండి. ఇవి బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను గీ రైస్ కోసం అండి బాస్మతి రైస్ నానబెట్టుకుంటా ఉన్నా. 1.5 cup అండి. 1.5 cup బాస్మతి రైస్ ఒక బౌల్లో వేసుకొని 2 times వాష్ చేసుకొని బౌల్లో అండి మనం రైస్ కోసం గీ రైస్ కోసము 1.5 cup బాస్మతి రైస్ అండి 2 times బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ నానితే బాగుంటుందండి. మళ్ళీ హోల్ గరం మసాలా అండి, ఇది కూడా గీ రైస్ కోసమే, అన్నీ సపరేట్గా పెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఉడికిపోయిన రాజ్మాని పక్కన పెట్టుకొని పెనంలో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. రాజ్మా కోసం అండి, ఇది రాజ్మా మసాలా కోసము. కొద్దిగా జీరా వేయాలండి ఇందులో ఆయిల్లో. జీరా వేసి జీరా వేసుకో, ఇంకేం లేదండి, ఉత్తది జీరా మాత్రం వేయాలి. మళ్ళీ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. జీరా వేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా. సింపుల్ అండి ఇది చేసేది కూడా, ఈజీగా చేసుకోవచ్చు. రాజ్మా ఒకటి నానబెట్టి బాయిల్ చేసుకోవాలి. మిగతా అంతా కరివేపాకండి, స్టైల్గా వేసాను కదా కరివేపాకు. నార్మల్గా ఇలా వేయనండి, ఇది వీడియో కోసం ఇలా వేసానండి నేను. ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసిన తర్వాత పసుపు పొడి 1 స్పూన్ వేసాను. పసుపు పొడి ఫ్రై అయ్యాకండి ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఏ కూరలో వేస్తే ఆ కూర రుచి అద్భుతంగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగువ కొద్దిగా వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకొని ధనియాల పొడి అండి 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి 1 స్పూన్ గరం మసాలా అండి, అది హోమ్ మేడ్ ఇంట్లోనే చేశాను నేను. ఆ గరం మసాలా అది వేసి ఫ్రై చేశాక మ్యాగీ మ్యాజిక్ మసాలా అండి, అది ఒక ప్యాకెట్ తీసి వేసేసాను. మ్యాగీ మ్యాజిక్ మసాలా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. అది ఏమో ఒకసారి ట్రై చేద్దామని వేసాను నేను. టమాటో అండి, ఇది టమాటో, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. మూత పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ ఇప్పుడు వేయాలండి. ఆయిల్ వేస్తే అది నల్లగా మాడిపోతుందని ఇప్పుడు వేస్తున్నా. మిర్చి పౌడర్ వేసి బాగా టమాటాలు అల్లము అంతా పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిపోవాలండి. సాల్ట్ వేసానండి కొద్దిగా. ఇది వచ్చి కసూరి మేతి అంటారు చూడండి, ఇది అన్ని కూరల్లో వేమి, ఇలాంటి మా కూరలలో వేస్తే బాగుంటుందండి.
కసూరి మేతి బాగా ఫ్రై అయినాక కాసేపు మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చండి. ఇది అందులో ఉండే పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఈ గీ రైస్కి హోటల్లో అయితే వందలండి. ఇది మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మాని ఇందులోకి పోసేవాళ్ళండి, షిఫ్ట్ చేసుకోవాలండి. అది వేసి మనకు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి అది కూడా ఆ నీళ్ళంతా కూడా పోసుకొని కొంచెం బాగా ఉప్పు కారం పట్టేలాగా దానికి మసాలా అంతా రాజ్మాకు పట్టేలాగా ఒక 3 మినిట్స్ అండి. ఇది 3 మినిట్స్ ఉంటే చాలు. 3 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలండి. మనం ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చూసి. చాలా బాగుంది టేస్ట్ చూడండి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. మేము హోటల్లో ఒకసారి తిన్నామండి, అస్సలు ఏం బాగాలేదు. ఇంట్లో చేసుకుని చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటా ఉన్నాను. ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వంట తప్పక ట్రై చేసి మీరు కామెంట్లో చెప్పాలండి తప్పకుండా. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి కుక్కర్ పెట్టుకున్నానండి మళ్ళీ గీ రైస్ కోసము. 2 స్పూన్స్ అండి, కరెక్ట్గా చిన్న స్పూనే అది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాగాక మనం హోల్ గరం మసాలా నేను అప్పుడే ప్లేట్లో తీసి ఉంచుకున్నాను కదండి, అది అదేంటి బ్రింజాకు, బే లీవ్స్ అంటారు కదా, అది ఒక స్టార్ అనాసు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చండి. 2 మిరియాలు, జీలకర్ర కొద్దిగా, ఇవన్నీ వేసి బే లీవ్స్, జాపత్రి, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, సోంపు, స్టార్ అది పట్ట, ఇవన్నీ వేసండి. అది తొందరగానే ఫ్రై అయిపోతుందండి. వెంటనే ఇప్పుడు మనం రైస్ వేసుకునేవాలి, లేకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి ఏం కాలేదు. ఇప్పుడు రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. రైస్కి అంతా నెయ్యి బాగా ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకున్నాము. నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కదండి. నార్మల్ రైస్ అయితే 3 కప్స్ వాటర్ వేసుకుంటాము. దీనికి వచ్చి 2 కప్స్ వేసానండి వాటర్, అంతే. పర్ఫెక్ట్గా నిందండి 2 కప్స్ వాటర్. 2 కప్స్ వాటర్ వేసాను. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇందులో, అంతేనండి. సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేవాళ్ళండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి. ఇది 2 విజిల్స్ కాపేసానండి నేను. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది 2 విజిల్స్కి. అంతేనండి ఈరోజు వీడియో. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ప్లేట్లో తీసి చూపిస్తాను మీకు, చూడండి. పర్ఫెక్ట్ రాజ్మా బౌల్ చేశానండి నేను, చూసారా. రాజ్మా ప్లస్ గీ రైస్ అండి. ఇది ఒక కాంబో లాగా అండి హోటల్స్లో. ఇది ఇంత చిన్న డబ్బాలో అండి 250 రూపీస్ అండి. నేను చేసింది అయితే 4 డబ్బాలు వచ్చిందండి. హోటల్లో కొంటే, ఇంట్లో చేసుకుంటే మనకు డబ్బు ఆదా, టేస్ట్, హెల్త్ అండి. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటా ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.